తండ్రి దయగల రాజా ప్రేమ రక్షక సర్వోన్నతుడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి అనేక కార్యక్రమాల మహిమలో నీకు స్తోత్రం ప్రభా. వాక్యాలను గురించుండగా తండ్రి నాయనా నీ దాసుని ఆత్మను అభిషేకించండి, మీరు మాట్లాడండి, వినగల చెవి గ్రహించేవాడు ప్రతి ఒక్కరు ప్రదానించండి. మా ప్రభు నీ కుమారుడు యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కలిసి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ దిన మన ధ్యానాంశము ప్రభుని ప్రేమ దేవి సంగమా. ఈ దిన మన ధ్యానాంశం యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనిపిస్తుంది. ప్రభువుని ప్రేమ దేవుడా, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగవచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. చదవని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి ఆ మొదటి భాగాన్ని చదువుకుందాం. ప్రభువుని ప్రేమ దేవుని సంగమా, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును. ఈ మాటలు సమూయేలు ప్రవక్త సౌలు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాయి. మరి యెహోవా ఆత్మ మన మీదకి దిగి వస్తే ఇప్పుడు మనం ధ్యానించకపోయే ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానం చేసుకుందాం. వచ్చేవారు కొంతమంది వ్యక్తుల గురించి ఇలాగ పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా అభిషేకించి ఏ రీతిగా వారు వాడుకున్నారు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఈ వారం ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభువుని ప్రేమ దేవుని సంగమా. ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే సౌలు గురించి సమూయేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన సంవత్సరం కూడా మీకు సౌలు గురించి నేను చెప్పాను. చాలా మందికి జ్ఞాపకం కూడా ఉంటుంది అనుకుంటున్నారు. ప్రభువుని ప్రేమ దేవుళ్ళారా, ఆ సౌలు ఎవరు కుమారుడు అంటే ఎవరు కుమారుడండి? ఎవరు కుమారుడు? కీషు కుమారుడు. సౌలు ఏ గోత్రంలో ఏ గోత్రికుడు అంటే బెన్యమీను గోత్రికుడు. సౌలు బెన్యమీను గోత్రికుడు, కీషు కుమారుడు. మరి ఇంకా సౌలు గురించి మనం చెప్పాలి అంటే ఇశ్రాయేలులో అతని కంటే సౌందర్యవంతుడు ఇంక ఎవరు కూడా లేనే లేదు. ఆమేన్. ఇశ్రాయేలులో అతని కంటే సౌందర్యవంతుడు ఎవరు కూడా లేనే లేదు. ఇంకో రెండో విషయం సౌలు గురించి చెప్పాలి అంటే అందరికంటే హైయెస్ట్ పర్సన్ కూడా, అందరికంటే పొడవైన వ్యక్తి కూడా అతని. ఒకసారి 9వ అధ్యాయం 2వ వచనంలో మీకు నేను పరిచయం గురించి నేను చదివిస్తాను. ప్రభువు ప్రేమ 1:9 వచనం చదువుతాను. అఫ్యకు పుట్టిన బెకారుత కుమారుడైన సెరూరుకు జననమైన అబీయేలు కుమారుడకు కీషు బెన్యమీనునకు ఉండెను. కీషు భాగ్యవంతుడు ఒక బెన్యమీనీయుడు. అతనికి సౌలు ఒక కుమారుడు ఉండెను. అతను బహు సౌందర్యము గల యవ్వనుడు. అతను అంతరంగాను సౌందర్యం గలవాడే, బాహ్యంగాను సౌందర్యం గలవాడే. మన ఆంతరికంగా ఎలా ఉన్నా కానీ బాహ్యంగా సౌందర్యంగా కనిపించడం వరకు మనం ఎన్నో విధాలుగా మన యొక్క తెలుగు భాషను చెప్పాలి అంటే ముస్తాబవుతూ ఉంటాం, సింగారించుకుంటూ ఉంటాం కదండి. ఏ రీతిగా ఎలా కనపడతాకి? బాహ్యంగా అందము, మోసకరమైనది, సౌందర్యము. లేడీసే కానీ ఇప్పుడు చదువుకొని వెళ్తున్నారు బ్యూటీ పార్లర్. నిజం. ఎందుకంటే సౌందర్యంగా కనిపించడం కొరకు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుని ప్రేమ దేవుళ్ళారా, ఈ యొక్క సౌలు అనే వ్యక్తి
అంతరంగాను సౌందర్యం గలవాడే, బాహ్యంగా కూడా అందరికంటే సౌందర్యం గలవా. ఆమె ప్రభువుకు ప్రియమైన దేవుడు. అతని గురించి ఇంకా మనం చూసినట్లయితే ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడు లేడు. అతను భుజమును మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎంతో చాలా హైయెస్ట్ ఎంతో ఎంతో ఏంటి మన భాష ఉన్నాయి కదా, చాలా హ్యాండ్సమ్, చాలా హైయెస్ట్ అంటే ఉన్నాయి కదా, చాలా ఏంటి పొడవైన మనిషి అన్నమాట, చాలా పొడవైన మనిషి. ఒక సమయంలో ప్రభువు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి కీష్ యొక్క గార్ధవములు, అది గాడిదలు, సౌలు తండ్రి యొక్క గాడిదలు ఏమైపోయిందంటే తగ్గిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయినో తెలియదు. అయితే కుమారుడైనటువంటి సౌలు పిలిచి అంటాడు, నాయనా మన గాడిదలు తగ్గిపోయి, ఇదిగో ఇంత పరమర్శలు తీసుకుని వెళ్ళి ఈ గాడిదలు ఎక్కడికి పోయినాయో వాటిని వెతుకుని తోలికి రాచాడు. ఈ సౌలుని వ్యక్తి ఏం చేస్తాడంటే, చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఈ సౌలుని వ్యక్తి ఏం చేశాడంటే పరమర్శలు తీసుకున్నాడు, గాడిని వెతుకుతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో గాడిద దేనికి సాదృశ్యం కూడా తెలుసండి? అపవిత్రమైన జంతువుకి సాదృశ్యంగా ఉంటారు పరిశుద్ధ గ్రంథాలు. సరే, ప్రభువు ప్రియమైన దేవుని పిల్లలు, ఈ గాడిదని ఒక దేశం నుండి ఒక దేశంలో, ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో, ఒక పల్లె నుండి ఒక ప్రాంతంలో ఏంటి వెతుకుతూ ఉన్నాడు. తెలుసుకున్న అందరూ అడుగుతూ ఉన్నాడు, కానీ ఆ గాడిదలు మాత్రం అతనికి కనిపించట్లా. పరమర్శలో పరమర్శం. ఈలోగా సౌలు అంటాడు, ఇంకా తిరిగి 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 ఏం చేస్తాం? మరి మా తండ్రి గారు మన గురించి చింతిస్తూ వచ్చి గాడిని వెతికి వెతికి ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడికి వెళ్ళిపోయారో, ఏమైపోయారో, నడు మనకి వెళ్ళిపోతాం అన్నాడు. 7 దినాల్లో ఉన్నట్టు అప్పుడు రీతి, అప్పుడు సంచార వ్యవస్థ లేదు కదా. సంచార వ్యవస్థ నేను శుద్ధ తెలుగులో మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు మా ఇంట్లో అంటా ఉంటాను, మీరు బోధిస్తున్నప్పుడు శుద్ధ తెలుగు మాట్లాడుతూ ఉంటారు, తెలుగు టీవీలో మాట్లాడినట్టు అందరికి అర్థం కాదు. సంచార వ్యవస్థ లేదు అంటే ఏం లేవు. ఉత్తర ప్రత్యుత్తరానికి కానీ మాట్లాడుకోవడానికి ఫోన్ వ్యవస్థలు అనేటువంటి ఏమీ లేవుగా. నువ్వు ఎక్కడున్నావురా? ఇక్కడే మలకరంలో ఇప్పుడే వచ్చేస్తున్నానంట కదండి, లేవు కదా. కనుక మా తండ్రి మరి నా గురించి మెగపించుకుంటాడు. సరే పోయి మా ఇంటికి పోదాం రండి అనేటప్పటికి ఆ పరమర్శి అంటాడు, అయ్యా ఈ గ్రామంలో లేక ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అంతకుముందు వాళ్ళు ఏమన్నారంటే దీర్ఘదర్శి అనేవాడు, దీర్ఘదర్శి. అతని దగ్గరికి వెళదాం. అతని దగ్గరికి వెళ్తే కనుక తప్పనిసరిగా మన గాడిదలు ఎక్కడున్నాయో, ఏ ప్రాంతంలో ఉన్నాయో, ఎక్కడ తప్పిపోయాయో దేవుడు మనకి అతను తప్పనిసరిగా తెలియజేస్తాడు. ఆమె హల్లెలూయా. మనం ఎక్కడ తప్పిపోతున్నాము, ఎక్కడ పడిపోతున్నాము, ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఏ సైడ్ దగ్గరికి వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సరే నడైతే వెళదాం అని బయలుదేరి వస్తా ఉన్నారు. చాలా పెద్ద చరిత్ర. ఆయన రాక మునిపే సౌలు అనే వ్యక్తి సమూయేలు దగ్గరికి రాక మునిపే దేవుడు సమూయేలుకి తెలియజేస్తా ఉన్నా, రేపు నీ దగ్గరికి సౌలు అనే వ్యక్తి వస్తా, ఇశ్రాయేలుకు అధిపతిగా అతని నీవు అభిషేకం వచ్చింది. ఆమేన్. ప్రభువు 9వ అధ్యాయం 15 వచనం మనం చూసినట్లయితే, సౌలు అతనికి రేపు వచ్చిందని యెహోవా సమూయేలునకు తెలియా. దేవుడు సమూయేలుకి హెచ్చరిక చేశాడు, తప్పనిసరిగా నీ దగ్గరికి సౌలు అనే వ్యక్తి వస్తా, అతన్ని ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండడం కొరకు అతన్ని నీవు అభిషేకము చెయ్యి అని అతన్ని హెచ్చరిక చేస్తా. 17వ వచనంలో మనం చూడగానే ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులని అతనితో సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సౌలు గురించి నీతో చెప్తున్నాను, ఇతడే. ఎప్పుడైతే సమూయేలుని వెతుక్కుంటూ సౌలు యొక్క పని మనుషులు
సమూయేలు దగ్గరకు వచ్చాడో దేవుని స్వరం సమూయేలుకి హెచ్చరిక చేస్తుంది. ఏమని హెచ్చరిక చేస్తుంది అంటే, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇతడే నేను కోరుకున్న వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. నా జనులైన ఇశ్రాయేలుని పరిపాలించుటకు నేను ఏర్పాటు చేస్తున్న సాధనము ఇతడే. నేను ఏర్పాటు చేస్తున్న రాజు ఇతడే. నా జనులైన ఇశ్రాయేలుని పరిపాలించడానికి నడిపించే వ్యక్తి ఇతడే. ఆ వాక్యం చూడండి. సౌలు సమూయేలుకు కనబడగానే, యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో. ఇంకా సమూయేలుకి అర్థమైపోయింది, నేను ఎవరు రాక గురించి అయితే ఎదురు చూస్తున్నాను కదండి. అతను నా దగ్గరకు వచ్చాడు కనుక ఇప్పుడు నేను అతన్ని ఏం చేయాలంటే, ఇశ్రాయేలుకు రాజుగా ఉండడం కొరకు నేను అతన్ని అభిషేకం చేయాలని 10వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు సమూయేలు తైలమును పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముందు పెంచుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యమైన అధిపతిగా నియమించున్నాడని చెప్పి ఈలాగు సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఊహించినటువంటి సంఘటన. అసలు సౌలు యొక్క ఉద్దేశం ఏంటి? తప్పిపోయినటువంటి గాడిదల్ని ఎత్తుకుని ఇంటికి తోలుకెళ్ళాలి. కానీ ఇక్కడ జరుగుతుందంటే, ఇశ్రాయేలుకి అధిపతి గారు, ఇశ్రాయేలు పరిపాలించే రాజు గారు ఒక ప్రవక్త చేత అభిషేకం జరుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కదండి, అతడు కళలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. నేను ఎక్కడికి వచ్చాను? అసలు నా ఉద్దేశం వచ్చి తప్పిపోయిన గాడిదల్ని వెతుక్కోవటం, తప్పిపోయిన గాడిదల్ని వెతుక్కుని మా ఇంటికి తోలుకెళ్ళాలి. కానీ తండ్రిని దేవుడు నా ఎడల ఏ కృప చూపించాడు అంటే, ఇక్కడ రాగానే ఇశ్రాయేలు మీద అధిపతిగా ఉండడం కొరకు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని అభిషేకించినట్టు చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా తప్పిపోయిన గాడిదల వలె లోకంలో పడిపోయి కదండి, అనేక విషయాల్లో మనం కూడా ఏం చేస్తూ ఉంటాయంటే, తప్పిపోతూ ఉంటాం. అయితే దేవుడు మనం కనుగొని తన ప్రియబిడ్డలుగా ఉండడం వరకు దేవుడు మనల్ని ఏం చేశాడంటే, ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కదండి, దేవుడు మనల్ని కనుగొని మనల్ని ప్రేమించి ఆయనకి సొత్తుగాను ఆయన స్వాస్థ్యం ఉండడం దేవుడు మనల్ని ఏం చేశాడంటే అభిషేకిస్తాడు. అక్కడ మనం చదువుకున్నటువంటి ధ్యానముషులో 6వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనస్సు. ఎప్పుడైతే యెహోవా ఆత్మ బలముగా సౌలు మీద దిగి వచ్చిందో, ఎప్పుడైతే సమూయేలు గారు తన దగ్గర ఉన్నటువంటి కొమ్ములో ఉన్నటువంటి తైలముతో తప్పిపోయి గాడిదని వెతుక్కున్నటువంటి సౌలు అభిషేకించాడో, ఆయన మీద ఏం దిగి వచ్చింది తెలుసా అండి? యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అంత్యదినాల నుండి మన మీదకు కూడా యెహోవా ఆత్మ బలముగా దిగవచ్చును గాక. కదండి, ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త తప్పిపోయి గాడిని వెతుక్కుంటూ వచ్చినటువంటి సౌలుని తైలం చేత అభిషేకించాడు, ఆయన మీద ఏం దిగి వచ్చినాయంటే చెప్పండి, యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చింది. ఆమేన్, ఆమేన్. సౌలు మీద దిగి వచ్చిన యెహోవా ఆత్మ దేశాన్ని విశ్వాసం అందరి మీదకి కూడా బలముగా దిగవచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు మీదకి యెహోవా ఆత్మ బలముగా దిగవచ్చుందో, ఆయన ఏమొచ్చేసింది అంటే కొత్త మనసు వచ్చేసింది. ఏమొచ్చిందండి? కొత్త మనసు.
అందులో 9వ వచనం చూడండి. అతను సమూయేలు నొద్దకు వెళ్ళిపోవటకై తిరుగగా దేవుడు అతనికి కొత్త మనస్సును అనుగ్రహించెను. దేవునికి మనసు స్వాతంత్రం తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేయడానికి, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద దిగి వచ్చిందో ఏమొచ్చేసింది అంటే ఆయనకి గాడిని వెతుకుని మనసు పోయింది, గల్లీలాగా తిరిగే మనసు పోయింది, ఆ గుడిసు ఈ గుడిసెట్ట తిరిగే మనసు పోయింది, ఆ కనుకొప్పలు ఈ సారా దుకాణం అంటే తిరిగే మనసు పోయింది, ఆ ప్యాకెట్ శిబిరాలకు ఈ ప్యాకెట్ శిబిరాలకు పోయే మనసు పోయింది, ఆ సింహాలు ఈ సింహాలు పోయే మనసు పోయింది, ఆ సీరియల్ ఈ సీరియల్ తిరిగే మనసు పోయింది. ఇప్పుడు ఏ మనసు వచ్చింది అంటే ఎందుకో తిట్టుకుంటున్నాడు. ఏ మనసు వచ్చింది ఆయనకి? ఏ మనసు వచ్చింది? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేశాన్ని సంఘస్థులందరికీ కూడా కొత్త మనస్సులు దేవుడు దయచేయు గాక. ఏ మనసు అండి? చక్కగా కొత్తగా కనపడతా ఉంటారు సండే ఏంటి, ఇంకా పండగలు పబ్బాలకైతే ఇంకా ఎలా కనిపిస్తామంటే ఒక్కొక్కరికి పర్వగతి వచ్చి దేవదూతలా కనపడతా ఉంటాం కొత్తగా కదండి. కానీ దేవుడు మన బాహ్య రూపాలు చూడలేదు, కానీ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యెహోవా ఆత్మ ఆయన మీదకి బలముగా దిగి వచ్చిందో ఆయన రాత హృదయం మారిపోయింది, పాప హృదయం మారిపోయింది. ఈ యొక్క అపవిత్రమైన జంతువులు వెతుకుతూ తిరిగే మనసు పోయింది, ఆ గదిని ఈ గదిలాగా తిరిగే మనసు పోయింది, ఆ గుడిసెలు ఈ గుడిసెలాగా తిరిగే మనసు పోయింది, ఆ సింహాలు ఈ సింహాలు అంటే మనం తిరిగే మనసు పోయింది, ఆ కళ్ళు గొప్పని ఈ సారా గొప్పని మనసు పోయింది. ఏ మనసు వచ్చేసింది అంటే ఏ మనసు అండి? మనందరికీ దేవుడు ఏ మనసునైనా కొత్త మనసు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎక్కడికి వెళ్ళినా దొరకదండి. మీరు బుక్ చేయండి, అమెజాన్లో ఏది కావాలని మీకు తెచ్చిచ్చేస్తారు. తెచ్చిస్తాడా లేదండి? ఏది కావాలంటే తెచ్చిస్తాడు, మీ ఇంటి దగ్గరికే తీసుకోవచ్చు. ఏంటి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏదైనా దొరుకుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్తే ఈ దినాల్లో ఏ అవయవైనా చేంజ్ చేసేస్తారు, ఏ అవయవైనా చేంజ్ చేసేస్తారు. కిడ్నీ చేంజ్ చేసేస్తారు, లివర్ చేంజ్ చేసేస్తారు, హార్ట్ చేంజ్ చేసేస్తారు, ఈ కళ్ళు తీసి ఆ కళ్ళు పెట్టేస్తారు, ఆ మెదడు తీసి ఈ మెదడు పెట్టేస్తారు, ఆ బ్లడ్ తీసేసి ఈ బ్లడ్ పెట్టేస్తారు. కానీ మనసును మాత్రము ఎవరు కూడా మార్చలేదు. ఆమె హల్లెలూయా. మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చరా, మనసు మలినమై మనిషిగా జీవనశమా, మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చరా, మనసు మలినమై మనిషిగా జీవనశమా.
గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్న ఆ వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. ఇశ్రాయేలుకి మొదటి రాజుగా ఉండడానికి దేవుడు అతన్ని కోరుకున్నాడు, అతన్ని అభిషేకించాడు. అతన్ని అభిషేకించడమే కాకుండా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన్ని అభిషేకించాడో దేవుడు ఆయనకి ఏమిచ్చాడంటే, ఏమిచ్చాడండి? కొత్త మనసు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు నీ మనస్సును ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మారాను అని చెప్పుకుంటున్నాం. కానీ మన మనస్సులో మాత్రము మారట్లేదు. ఇక్కడ ఎప్పుడైతే యెహోవా ఆత్మ ఆయన మీద బలంగా దిగి వచ్చిందో సౌలు మనసు ఏమిటి తెలుసండి? మారిపోయింది. ఆమేన్ హల్లెలూయా. సౌలు మనసును మార్చిన దేవా, నా మనసును కూడా నీవు మార్చుతావు. ఆమేన్ హల్లెలూయా. యెషయా గ్రంథం 36వ అధ్యాయము 26-27 వచనం అంటాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు నేను దయచేస్తాను, రాజుకుని మీలో తీసివేసి మాంస హృదయం మీకు నేను దయచేస్తాను. కనుక ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యాలు మనం చూసినట్లయితే నూతన హృదయాన్ని మీకు ఇస్తా, నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తా. ప్రభువా, నాకు నూతన హృదయం దయచి, నూతన స్వభావం దయచి, నాకు నూతన మనస్సుని సౌలుకి దేవుడు అభిషేకించడమే కాకుండా సౌలు మీద ఎప్పుడైతే దేవుని ఆత్మ బలముగా దిగివచ్చిందో ఏం జరిగింది తెలుసండి? ఏంటి? దేవుని ఆత్మ చేత అభిషేకింపబడ్డాడు. అభిషేకింపబడ్డాడు కాదు, కానీ ఆయనకి ఏమొచ్చేసింది అంటే నూతన మనసు వచ్చేసి, దేవుని చేత అభిషేకింపబడ్డాం, దేవుని ఆత్మ పొందుకున్నాం అని మనం చెప్పుకోవచ్చు. కానీ మన మనసులో మాత్రము దేవుని చేత అభిషేకింపబడి ఉంటే గనక, దేవుని చేత ముద్రింపబడి ఉంటే గనక, దేవుని ఆత్మ చేత నడిపబడుతుంటే గనక నీ మనస్సు కూడా మారి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే సమయాల ప్రవక్త సౌలుని ఆ తైలం కొమ్ములో ఉన్నటువంటి ఆ తైలం తీసి అభిషేకించాడు, ఆయనకి నూతన మనసు వచ్చేసి, ఇక్కడ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మనం చదువుకున్న వాక్యం చూసినట్లయితే నూతన హృదయం మీకు ఇచ్చేదాను, నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తాను, రాతిని మీలో తీసివేసి మాంసముని మీకు ఇద్దును, నా ఆత్మ మీ నుంచి నా కట్టలను అనుసరించి వారుగా, నా విధులను గైకొని వారుగా మిమ్మల్ని నేను చేస్తాను. కనుక దేవులారా, ఆయన మనస్సు నూతన పరచబడమే కాదు, కానీ ఇక మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తారో తెలుసా అండి? ఆయన ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, ప్రకటన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనం, మొదటి సమయం 10వ వచనం మనం చూసినట్లయితే, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయించుకుంది. పూర్వం అతను ఎన్నో వారందరూ అతను ప్రవక్తలో కూడా నుండి ప్రకటించడం చూసి కీషు కుమారుడు సంభవించింది, సౌలును ప్రవక్తలో ఒకడు అయి ఉన్నాడా అనుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత అభిషేకింపబడ్డాడు, ఆయనకి నూతన మనసు రావడమే కాదు, కానీ ఆయన ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, దేవుని గురించి ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. గాడిదలు వెతుక్కుంటూ వెళుతున్నటువంటి వ్యక్తిని దేవుడు కనుగొని, కదండి, గాడిదల్ని వెతుక్కుంటూ వెళుతున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసండి? కనుగొని అతని ఇశ్రాయేలుకి అధిపతిగా ఉండడం వరకు ఆశీర్వదించి పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించడమే కాకుండా అతనికి ఏం ఇచ్చాడంటే దేవుడు
ఒక నూతన మనస్సుని దయచేశాడు. ఎప్పుడైతే దేవుడు అతను నూతన మనసును దయచేశాడో అతడు దేవుని ఆత్మను బలముగా పొందుకుని దేవుని గురించి ప్రవచించేవాడుగాను, దేవుని గురించి ప్రకటించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం గాడిదలు కాయకపోతూ ఉండొచ్చు, గాడిదలు బట్టి తిరుగుతూ ఉండకపోవచ్చు, మనం మన డ్యూటీలే చేసుకుంటూ ఉండొచ్చు, మనం మన పనులే చేసుకుంటూ ఉండొచ్చు. ఏ వృత్తి చేసుకుంటున్నప్పటికీ కూడా, ఏ వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ కూడా, ఏ ఉద్యోగం చేసుకుంటున్నప్పటికీ కూడా, ఏ వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ కూడా, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనం కోరుకొని, దేవుడు మనం ప్రేమించి తన పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించినట్లయితే వారి యొక్క హృదయాలు, వారి యొక్క మనసును తప్పనిసరిగా మార్పు చెందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు దేవునికి వాడబడే పలుకుట్లుగా దేవుడు వారిని ఏం చేస్తారంటే ఆశ్రయిస్తారు. కనుక ప్రభువు ప్రియమైన మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ ఉద్యోగం చేసుకొని, ఏ వ్యాపారం చేసుకొని, ఏ బిజినెస్ చేసుకోండి, ఏ వ్యవసాయం చేసుకోండి, ఏ చేతి పని చేసుకోండి, దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించబోతా ఉన్నాడు. తన ఆత్మశక్తి చేత అభిషేకించడం ఆశించడే కాదు, కానీ మీ అందరికీ కూడా ఒక నూతన మనస్సుని దేవుడు దయచేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అటువంటి మనసుని దేవుడు మనకు దయచేయు గాక. నూతన మనసునే కాకుండా ఎప్పుడైతే ఆయన ఆత్మ బలముగా మన మీద దిగి వస్తాదో మనం ఏం చేస్తామంటే దేవుని గురించి ప్రకటించేవారుగా, ప్రవచించేవారుగా, దేవునికి గొప్ప గొప్ప కార్యాలు చేసే రీతిగా దేవుడు మనల్ని వాడుకుంటాం. ఇక్కడ సౌలుని ఏదైతే గాడిదని వెతుకుంటూ వెళ్తున్న సౌలుని ప్రేమించి ఆయన అభిషేకించి ఇశ్రాయేలు రాజుగా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఆయనకి ఒక నూతన మనస్సుని, ఒక నూతన ఆత్మను దేవుడు దయచేసే రీతిగా మనందరికీ కూడా దయచేయును గాక. రెండో వ్యక్తుల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇతర వ్యక్తుల గురించి నేను చెప్తాను. రెండు వ్యక్తుల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దావీదు గారి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దావీదు గురించి మనందరికీ తెలిసిన విషయమే. చిన్నప్పటి నుంచి మనం వింటానే ఉంటాం దావీదు గారి గురించి. ప్రభువుకి దేవుళ్ళారా, ఈయనైతే గాడిదలు వెతుకుంటూ వెళ్తా ఉన్నారు. దావీదు గారైతే ఏం చేస్తున్నాడు? చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఆమె గొర్రెలు కాసుకోవటం, బర్రెలు కాసుకోవటం ఏమి పొరపాటు ఏమీ కాదు. ఇప్పుడంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలు, వ్యాపారాలు కాస్త సామాజికంగా వచ్చింది. కానీ మన పితరుల యొక్క ఇశ్రాయేలు చరిత్ర అంతా చూస్తే వాళ్ళంతా కూడా ఏంటి? గొర్రెల కాపర్లే. పూర్వీకులందరూ కూడా ఆస్తులవే. మంచిది ప్రభుత్వ దేవుని సంఘమా. ఒకనొక సమయంలో ఏ రీతిగా సౌలు గురించి సమూయేలుతో మాట్లాడాడో, ఈ సౌలుని దేవుడు విసర్జించేశాడు. మనందరూ తెలిసిన విషయమే. సరే ప్రభా, అతను ఏదో మానవ రీతిలో ఏదో పొరపాటు చేసుకుంటాడని అతను క్షమించి అతన్ని ఎలాగైనా సరే సౌలుని రాజుగా ఉండని అని పాపం సమూయేలు ఎంతగానో సౌలు పక్షంగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు సమూయేలు దగ్గరికి వచ్చి ఏమంటాడు అంటే, అసలు నేను విసర్జించేసినటువంటి, నేను విడిచిపెట్టేసినటువంటి, నాకు వద్దు బాబు అనుకుంటున్నటువంటి ఈ సౌలు గురించి ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తున్నావు అంటే, మానవ రీత్యా సౌలు కొన్ని పొరపాటు చేశాడు ప్రభువా, కొన్ని తెలిసి చేశాడు, కొన్ని తెలియక చేశాడు. మరి అంత మాత్రాన్ని నువ్వు ఇశ్రాయేలు రాజుగా ఉండగా అతన్ని తృణీకరించేయడం మంచిది కాదు. ఆయనకు ఒక అవకాశం ఏమి పాపం ఏం చేస్తాడంటే సమూయేలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉంటే నేను విసర్జించిన సౌలు గురించి నువ్వెందుకు నా దగ్గర దుఃఖిస్తావు? ఇదిగో నువ్వు యెషయి కుమారులోంచి ఒకరిని రాజుగా అభిషేకము చేయి. అయితే నేను ఎవరి పేరైతే చెప్తానో అతనే నువ్వు రాజు
రాజుగా అతన్ని అభిషేకము చెయ్యి. ఆమేన్. హల్లెలూయా. 16 వచనాలు మనం చూసినట్లయితే, మొదటి వచనం మనం చూసినట్లయితే చక్కగా అర్థమవుతుంది. అతను యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీ ఎంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలంతో నింపు, బెత్లెహేముడైన యెషయా యొద్దకు నేను పంపుచున్నాను, అతని కుమారులు ఒకరిని నేను రాజుగా, యెషయా కుమారుల నుంచి ఒకరిని నేను రాజుగా నియమించబోతా ఉన్నాను. నేను విసర్జించిన సౌలు గురించి ఎందుకు నీవు దుఃఖపడతా ఉన్నావు, కన్నీరు కారుస్తూ ఉన్నావు అని సమూయేలు దేవుడు హెచ్చరిక చేస్తామని చూస్తాను. ఎందుకంటే ప్రభుత్వ దేవుని బిడ్డలారా, దైవజనులుగా మేము కూడా మీరు అంతే నమ్మండి, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రతి వ్యక్తి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా ఈ వ్యక్తి ప్రార్థన ఈ వల్ల ఉన్నాడు, అయినా ఈ వ్యసనంలో ఉన్నాడు, దానికి మార్చి అయినా ఈ వ్యక్తి అయినా ప్రార్థన కాదు, ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాలు అయినా ప్రార్థన నడిపించి మీరు నమ్మితే నమ్మండి, పేరు పేరు మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆ బంధకాల నుంచి దేవుడు వారిని వినిపించి దేవుడి మధ్యానికి నడిపించాలి. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు మన జ్ఞాన సంఖ్యకు ఉండే సంఖ్య కాదు కదా. ఏదైనా చూడండి, తల్లి పుట్టిల్లు చెప్పండమ్మా, జ్ఞానమాలకి తెలియదా అంట. జ్ఞాన సంఘస్థులు అనుకోండి, ఆ దైవజనుడు వాళ్ళ పేరు వాళ్ళ గురించి ఇంకేం తెలుస్తుంది. మనకున్నాయే కొన్ని గొర్రెలు, దానికి కొన్నాడే కాదు. మరి ఆ గొర్రెల పేరు నాకు తెలియవు కాబట్టి కాదు, వాళ్ళు పుట్టుపూర్వకాలు, వాళ్ళ వ్యసనాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ డ్రింకులు, వాళ్ళ స్మోకింగ్లు, వాళ్ళ యొక్క అలవాట్లు తెలియవా? కనుక ఏం చేస్తాను, ప్రభా ఈ గొర్రె ఇక్కడ చిక్కుకుందని ఆయన చూపించిన ఆయన, ఈ గొర్రె ఇందులో తిరుగుతుందని ఆయన చూపించిన ఆయన, ఈ గొర్రె అయినా ఇక్కడ పడిపోయింది ఆయన లేవనెత్తున ఆయన ఏం చేస్తాను, ఈ గొర్రె పేరుతో సహా ఎక్కడ చిక్కుకుందో, ఎక్కడ తిరుగుతుందో విడిపించిన ఆయన ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. అది దైవజనుల యొక్క కర్తవ్యం. పాపం సమూయేలు కూడా ఇశ్రాయేలుకు ఒక విధంగా న్యాయాధిపతిగాను, ప్రవక్తగాను, నాయకుడిగాను ఉన్నాడు కనుక సౌలు గురించి ఏం చేస్తున్నాడంటే, అయ్యా అతను మానవుడు, రాజే కాదట్లా మానవుడుగా ఉన్నాడు, ఏదో నీ ఆజ్ఞను కాస్త ఉల్లంఘించడంలో సంపూర్ణంగా నెరవేర్చడంలో పొరపాటు చేశాడు, రాజుగా ఉండడానికి ఇంకా కొంతకాలం ఆయనకి అవకాశం ఏం చేస్తాడు, బొమ్మైనా విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవుడు వచ్చాడు, నేను విసర్జించేసినటువంటి సౌలు గురించి నువ్వెందుకు దుఃఖపడుతున్నా, వదిలేయ్, నువ్వు వెళ్ళు ఎక్కడికి, బెత్లెహేముకు వెళ్ళు, అక్కడ యెషయా ఒక వ్యక్తి ఉన్నాడు, అతని కుమారుడు నుంచి ఒకడు రాజుగా ఇశ్రాయేలుకి అభిషేకము చెయ్యి. అయితే నేను ఎవరినైతే సూచిస్తాను అని సమూయేలు గారికి తెలియదు. యెషయాకి ఎంతమంది కుమారులు ఉన్నారు, పెద్దలు చాలా పర్సనాలిటీలో ఉన్నాడు, ఒక ఆయన రాజుగా చేసేస్తాడు ప్రజలందరూ కోరుకుంటే. నేను ఎవరినైతే రాజుగా చేయమంటానో వాడిని నువ్వు రాజుగా చేయి, దేవునికి మహిమ కలుగును గాక కదండి. అక్కడ 2-3వ వచనం చూడండి, చివరి భాగంలో కనపడుతుంది. 16వ అధ్యాయంలో చివరి వచనంలో, ఎవరి పేరు నేను నీకు చెప్పుదునో అతని నీవు అభిషేకింపవలెనని సెలవీయగా, ఎవరి పేరైతే చెప్తానో అతనే నువ్వు రాజుగా అభిషేకము చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి పేరైతే చెప్తానో అతనే నువ్వు రాజుగా ఉండటానికి అభిషేకము చేయి. మనందరికీ తెలిసిన విషయమే. పాపం వెళతాడు, యెషయా తన కుమారుడు పిలుస్తూ ఉంచాడు. మొదలుగా పెద్దోడు వస్తాడు, ఇశ్రాయేలు చూసి ఇతరే మాకు రాజు, ఇతరే మాకు రాజు, జై హో. దేని చూసి బాహ్య రూపాన్ని చూసి, మీరు బాహ్య రూపం చూస్తారు కానీ నేను అంతరంగా చూస్తాను, ఇతను రాజుగా ఉండడానికి వీలు లేదు, దోసయి తర్వాత నెక్స్ట్ వద్దు. ఈ రీతిగా 7 కుమారులు పని అయిపోయింది. 7 లైన్లో ఉన్నారు, 7 అవుట్ అయిపోయారు. ఇంకా ప్రవక్త గారు అడుగుతున్నారు, ఏమయ్యా నీకు ఎంతమంది కొడుకులు? నాకు ఎడమలు అయ్యా. మరి శివరోడేడి అంటే గొర్రెలు కాసుకుంటున్నాయి, అది పిలిచేంతవరకు నేను ఎక్కడే ఉంటాను కదండి. ఈలోగా అబ్బాయి ఎక్కడ వాయించుకుంటూ ఉన్నాడు.
ఆమె హల్లెలూయా. గొర్రెలు కాసుకుంటూ వాయించుకుంటూ ఉన్నాడు. సితారా మంచిగా, ఎవరు? దావీదు మంచిగా సితారా వాయిస్తాడు అన్నమాట. ఎక్కడ బండ మీద కూర్చుని సితారా వాయించుకుంటూ, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమా నా సమస్తమా అని చక్కగా పాట పాడుకుంటూ సితారా వాయించుకుంటున్నాడు. ఈ లోకంగా వస్తుంది, దావీదు 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 ఏం చేస్తున్నారా? ఏం చేస్తా? ఏముంది, నా గొర్రెలు కాసుకుంటాను, పాటలు పాడుకుంటూ చక్కగా దేవుడిని స్తుతిస్తున్నా. సరే నీ గొర్రెలు పెట్టరా, త్వరగా నేను తీసుకురామన్నాడు. ఒక ఆయన ముసలాయి వచ్చాడు, ఏంటి అందరిని అభిషేకించాడు. ఎవరో కాదంట, మరి సెలవులు ఎక్కడున్నాడంటే గొర్రెలు కాసుకుంటూ తీసుకురామన్నారు. నువ్వు ఇంకేం అర్థం కావట్లా, ఇంకేమి అర్థం కావట్లా. ఏం చేస్తాను నేనా? గొర్రెలు కాసుకుంటున్నా. ఎప్పుడైతే ప్రభువు గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుని సమూయేలు దగ్గరికి వచ్చాడో దేవుని యొక్క స్వరం వినపడుతుంది. ఇతనే నేను కోరుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అతను సాధింపు గురించి మనం తర్వాత ధ్యానం చేద్దాం. ఎప్పుడైతే గొర్రెలు కాసుకుంటున్న ఆ వ్యక్తిని సమూయేలు దగ్గరికి తీసుకొస్తున్నాడో దేవుని యొక్క స్వరం సమూయేలు వినపడుతుంది. ఇతనే నేను కోరుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ స్వరూపములో యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేసినావు. నిన్ను దీవించనాగరమా, నిన్ను ఆరాధింపనా బలమా, పరివర్తియాల బలమీ నా వరమా. నిన్ను దీవింపనా బలమా, నిన్ను ఆరాధింపనా బలమా, పరివర్తియాల బలమీ నా వరమా. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేసినావు. హల్లెలూయా. హల్లెలూయా. గొర్రెలు కాసుకుని ఎలా ఉన్నారండి? మనకు చక్కగా పేరులోకి రాసుకుని 1-2 సార్లు సభతో పొంగొట్టు ఎంత టవల్తో తుడుచుకుని పేరులోకి రాసుకుని లేదా నీకోటానికి రాసుకుని ఏముంటాయి కదా రాసుకుని చక్కగా పౌడర్ రాసుకుని ఇస్త్రీ బట్టలు వేసుకుని అలా తినటానికి ఎక్కడండి? పోతే తోడుకుని వెళ్తారు. ఏ కొండలో కూడా పట్టుకుని, ఏ కత్తిలో కూడా పట్టుకుని, ఏదో కాస్త మంతలో పెడితే సద్దానం పట్టుకుని వెళ్ళిపోతా ఉంటారు. సాయంకాలం వరకు ఆ గొర్రెలు ఏ బండ సందులో తిరుగుతూ ఉంటాయో, ఏ పొదలు తిరుగుతూ ఉంటాయో, ఏ గుట్టలు ఎక్కుతూ ఉంటాయో, ఏ అరణ్యాలు తిరుగుతూ ఉంటాయో, సాయంకాలం వరకు వాళ్ళు కూడా తిరుగుతూ 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 పాపం వాళ్ళు వీళ్ళు కూడా అలసిపోతారు. అలసిపోయి ఇంకెలా ఉంటుందంటే వీళ్ళు టయానికి స్నానం లేక, టయానికి తిండి లేక, టయానికి తనకి నిప్పు లేక, అదే ఏంటది నూనె లేక నిప్పు లేక కదండి, నూనె లేక ఏంటి దుమ్ముకోక ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క ఫేస్ పాపం శ్రమజీవి కనుక కదండి అస్తవ్యస్తంగానే ఉండాలి. కానీ దేవుడు తన యొక్క బాహ్య రూపాన్ని చూడట్లా. ఇస్రాయేలు ముందున్నటువంటి అన్నదమ్ములు కూడా అందరూ కూడా ఎంతో హ్యాండ్సమ్, వాళ్ళ యొక్క హైట్, వాళ్ళ యొక్క పర్సనాలిటీని చూసి ఓ మాకు రాజుగా ఉండడానికి ఇతరే 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 అంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, బాబా నాకు వీళ్ళు ఎవరు కావాలి? ఎప్పుడైతే గొర్రెలు కాసుకుంటున్న ఆ వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాడో దేవుని స్వరం పడుతుంది, ఇతనే నేను కోరుకున్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో మనకంటే గొప్పవారు ఉన్నారు, లోకంలో గొప్ప తెలివిగా ఉన్నారు, మనకంటే ధనవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, మానసాధికారులు ఉన్నారు. కానీ ఏ యోగ్యత ఏ అర్హత లేదు. మన దేవుడు కోరుకొని తన సొత్తుగా తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు అంటే మనం ప్రేమించి కాదు.
యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అతను చూడటానికి ఎలా కనబడుతున్నాడు అంటే, చూడండి, అతను పర్సనాల గురించి రాయబడ్డాడు. అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుకుని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ముని తీసి వారి సహోదరులతో వారిని అభిషేకము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోయిన గాడిదని వెతుక్కుంటూ తిరుగుతున్న వ్యక్తిని అతని కళలో కూడా ఊహించకుండా ఉన్నప్పుడు ఏం చేశాడండి? సమూయేలు గారు ఆయన ఎదుర్కోవటము, లేక సమూయేలు గారి దగ్గరికి ఆయన రావటము, అయ్యా నా పోయిన గాడిదలు ఎక్కడున్నాయో మీకు తెలిస్తే తెలియజెప్పండి అని ఆయన వెతుక్కుంటూ సమూయేలు గారి దగ్గరికి రావటము, సమూయేలు గారు ఆయన్ని ఇశ్రాయేలుకి రాజుగా ఉండటం, అభిషేకించడము, యెహోవా ఆత్మ బలముగా ఆయన మీదకి దిగి రావటము, ఆయనకు ఒక కొత్త మనసు రావటము, దేవుని గురించి ప్రకటించడం నిజంగా సౌలు జీవితంలో ఒక అద్భుత కాలం. ఆమేన్, హల్లెలూయా. నేనేంటి అసలు, నేను ఎందుకు ఇంట్లోంచి బయటకు వచ్చాను? తప్పిపోయినటువంటి గాడిదలు ఎత్తుకోవడం. కానీ ఇక్కడ జరిగిందేంటి? ఇశ్రాయేలు రాజుగా ఉన్న దేవుడు అభిషేకించాడు. ఆమేన్, ఆమేన్. నాకు కొత్త మనసు వచ్చింది, నేను దేవుడి గురించి ప్రకటించేవాడిని. ఎప్పుడైతే యెహోవా ఆత్మ మన మీద బలంగా దిగి వస్తే మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు జరుగుతాయి. ఆమేన్. దావీదు కలలో కూడా ఊహించకపోవచ్చు. గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. ఊహించిన సంఘటన సమూయేలు దగ్గరికి నడిపించడం, సమూయేలు గారు ఆయన్ని తైలము చేత అభిషేకించడం. ఎప్పుడైతే తైలము చేత అభిషేకించాడో ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, 13వ వచనంలో మనం చివరిగా చూస్తుంటే, నాట నుండి యెహోవా ఆత్మ దావీదునికి బలముగా దిగి వచ్చెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి అనగా దావీదు గారి మీదకి అనగా సమూయేలు ఎప్పుడైతే తైలం పొంగులోంచి తైలం తీసి అభిషేకించాడో, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు గారికి ఏమవుతుందో తెలుసండి? బలముగా దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే బలముగా దిగి వచ్చిందో ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, 2 మాటలు నేను చెప్తాను. దావీదు తన గొర్రెలు కాసుకుంటూ ఉంటున్నప్పుడు తన గొర్రెల్ని సింహమును ఎలుగుబంటి వచ్చి ఏం చేసినాయి అంటే, ఏం చేసింది తెలుసా? ఎత్తుకుపోయి చంపేసి చీల్చేసి వెంటనే ఈయన ఏమన్నాడు? ఈయన ఏ అంశం కలిగి ఉన్నాడు? యెహోవా ఆత్మ బలముగా ఆయన మీద దిగి వచ్చినది కనుక, ఆత్మ పూర్ణుడై ఉన్నాడు కనుక, ఆత్మాభిషేకం పొందుకున్నాడు కనుక, ఎప్పుడైతే యెహోవా ఆత్మ ఆయన మీద బలముగా దిగి రావటం, వెంటనే ఆ సింహాన్ని ఏం చేస్తాడు తెలుసండి? ఎలుగుబంటి గడ్డలు పట్టుకుని చీల్చి వాటిని చంపి ఏం చేశాడంటే, ఆ యొక్క ఎలుగుబంటి బారి నుండి, ఆ సింహం యొక్క బారి నుండి తన యొక్క మందని కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేని శక్తిని బట్టి అంటే చెప్పండి, యెహోవా ఆత్మ ఆయన మీదకి బలముగా దిగి వచ్చింది కనుక, అతను శక్తివంతుడయ్యాడు కనుక. మన ఇంట్లో తిరుగుతున్న పిల్లి తోక పట్టుకోరు అలాగే ఏంటి, మనం ఎంత ఉంటే రోజు మన ఇంట్లో నుంచి తిరుగుతున్న ఒకసారి అలాగే నిలబడుతున్నారు. ఏం చేయాలమ్మా కదండి. ఒక్క తాకు పట్టుకోలేము, మనం పిల్లి పట్టుకోలేము. ఎందుకు? మనకి అది ఏమన్నా చేస్తాయేమని భయం ప్రభుత్వం. కానీ
కానీ ఇతనైతే ఏం చేస్తున్నాడు? సింహాన్ని పట్టుకుని చీల్చి వేశాడు. ఎలుగులు పట్టుకుని అతను చంపివేసినట్టు చూస్తాడు. దానికి కారణం ఏంటంటే యెహోవా ఆత్మ ఆయన మీదకి బలముగా దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను శక్తివంతుడైనట్టు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వచనం నేను చదివిపిస్తాను. 34 వచనం, 16 అధ్యాయం, 34 అధ్యాయం, 16 అధ్యాయం, 34 వచనం చూసుకుంటే, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి 17వ అధ్యాయం, సింహమును ఎలుగుబంటి వచ్చి మందలోని ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించింది. అది నా మీదికి రాగా దాని గడ్డను పట్టుకుని దాన్ని కొట్టి చంపిది. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారంటే, దావీదు ఎవరితో మాట్లాడుతున్నారంటే సౌలు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు రాజుతో. ఎందుకంటే దావీదు అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు. దావీదు అన్నలకి కాస్త పేరాలు, కాస్త కొన్ని ఆహార పదార్థాలు సిద్ధపరిచి యుద్ధ సమాచారం తెలిసిరా, మీ అన్నలు యోగక్షేమం తెలిసిరని పంపిస్తే ఈ ఫిలిష్తీయుడిని గొల్యాతు జీవగల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తూ చాలా చేస్తూ ఉన్నాడు. కానీ ఎవరికి ధైర్యం చాలట్లేదు. వింటా ఉన్నాడు. ఎవరు? గొర్రెలు కాసుకుని ఆత్మాభిషేకం పొందుకున్నటువంటి, ఆత్మశక్తిని పొందుకున్నటువంటి ఈ దావీదు వింటా ఉన్నాడు. నేను వాడిని చంపుదాను వచ్చాను. ఇంకా ఆనాట ఆయనట ఈనాట సౌలు రాజు గారిని తెలిసి సౌలు రాజు గారిని తీసుకొచ్చినప్పుడు సౌలుతో చెప్తున్నాడు ఈ మాట అంటున్నాడు. అంతలో దావీదు సౌలు తిట్టాడు, నీ దాసుడు నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయించుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలోని ఒక గొర్రె పని ఎత్తుకొని కూర్చుండగా ఏం చేస్తాడండి? సింహము ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లలు ఎత్తుకుపోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించిందని అది నా మీదికి రాగా దాని గడ్డ పట్టుకుని దాన్ని కొట్టి చంపి ఈ దాసుడని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవగల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక్కొక్క పట్టాలి అనుకో, పట్టుకోండి వదిలి పట్టాలి అనుకో ఏం చేస్తాం? పెద్ద కట్టిని తింటాం. పెద్ద కట్టిని తీసి కదండి. ఏ ఆయుధము లేకుండా కానీ ఆ సింహం మీద పడి దాన్ని చిలిచి వేసినట్టు చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఎలుగు వంటి గడ్డ పట్టుకుని దాన్ని చంపేసి మరి ఆ గొర్రె పిల్లలు విడిపించినట్టు మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే యెహోవా ఆత్మ ఆయన మీదకి బలముగా దిగివచ్చి ఆయనలో పనిచేస్తున్న గనక, ఆయన శక్తివంతులుగా చేస్తున్న గనక మరి సింహం నోట్ల నుండి ఎలుగుండి వారి నుండి తన యొక్క మందని కాపాడుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మనం ఈరోజు అయినటువంటి అపవాది డాష్ గర్జించు సింహమలే ఎవరిని మింగుదురా కదండి. మా ఇంట్లో సింహం బాగుంటుంది. మా చాయ్ బాబు అంటాడు, తాతయ్య సింహ, తాతయ్య సింహ. ప్రభువును ప్రియమైన పిల్లారా, ఈ చివరి దినాలలో వాడు ఏం చేస్తాడో తెలుసండి? గర్జించు సింహమలే ఎవరిని మింగుదురా అని. వెంకటరెడ్డి మింగేశాడని చెప్పండి, తినేశాడని చెప్పండి. తినేటువంటి అడ్డీలు కూడా నమిలేశాడు. అందుచేత ప్రార్థన రావట్లేదు. ఎవడు కాస్త గట్టిగా సాధారణ
సింహం ఏం చేశాడు తెలుసా అండి? ఈ ప్రాంతానికి వచ్చే గొర్రెల్ని పట్టుకుని ఏం చేశాడు తెలుసా అండి? హాయిగా తినడమే కాదు కానీ హత్యలు కూడా నవ్వులేశాడు. కనుకనే మందిరం రావడానికి మనసు ఉండలేదు, ప్రార్థన చేసుకోవాలని మనసు ఉండదు. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుని ఆత్మాభిషేకం కలిగినటువంటి దావీదు గారైతే నిజ సింహాన్ని ఏం చేసేటండి? పట్టుకుని చీల్చి చంపినట్టు చూస్తారు. ఎలుగు వంటిని చంపి తన యొక్క మందని, తన యొక్క బొరిని రక్షించుకున్నట్టు చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శివతమను మనము గర్జన సింహం వలె వస్తున్నటువంటి అపవాదులను మనం తప్పింపబడాలి. మన తంత్రాలు, మంత్రాలు, శక్తుల నుంచి విడిపింపబడాలి అంటే యోధా గోత్రపు సింహమైనటువంటి యేసయ్య ఆత్మాభిషేకం మనమందరం కూడా పొందుకుందాం గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మొత్తానికి సౌలు గారి దగ్గరికి తీసుకెళ్తే, అయ్యా నాకు అవకాశం అండి, ఆడున్నాడే ఎవడా అది గొలియాతు, నేను వచ్చినప్పుడు నేను చూస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే వాడు తడకేయడం నేను చూస్తాను. ఈ సౌలు గారు అంటున్నాడు, ఈ సౌలు గారు అన్నాడు, ఒరే బాబు నువ్వు చూస్తే చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా చిన్నవాడురా బాబు. వాడు చూడటానికి చాలా, మా ప్రాంతంలో మాట్లాడటం చాలా హైయెస్ట్ పర్సన్ ఏమంటారంటే, కాస్త పొడవున్న వ్యక్తులు ఏమంటారంటే తాడి చెట్లు ఏమంటారు. తాడి చెట్టు దున్నట్టు పిల్లలు, తాడి చెట్టు అంటే పొడగా ఉంటాయి కదా. వాడు చూస్తేనేమో తాడి చెట్టు అంత పొడవు ఉన్నాడు, నువ్వు చూస్తేనేమో ఎంతే ఉన్నావు. పైగా వాడు చిన్నప్పటి నుంచి ఏం ప్రాక్టీస్ చేశాడు అనుకుంటున్నావు? యుద్ధాభ్యాసం చేశాడు, అన్ని రకాల యుద్ధాలు వాడు ప్రావీణ్యత పొంది ఉన్నాడు. వాడు అరుస్తూ ఎవరు కూడా ముందుకంటే ధైర్యం చాలట్లేదు. నువ్వేంటమ్మకు వాడు వచ్చి వెళ్తాను, వాడు చంపేస్తాను, వాడు తడగా చూస్తాను, వాడు అంత చూస్తాను, వాడిని కొంతమంది చూడండి సుక్కేస్తారు, సుక్క కొంతమంది సుక్కేస్తారు. సుక్కేసినప్పటికీ శక్తివంతులు అవుతారు. అదే మన బాటిల్ ఆడుతుంటారే, బ్రాహ్మీ తీసుకు రకరకాల పేరు ఉంటాయి. ఆ సుక్కేస్తారు. ఆ సుక్కలు అయినంత మాత్రం కూడా గాలి లేని చక్రము బండి ఎలాగైతే ఉందో ఇలాగే వెళ్తూ ఉంటారు. ఏదో పోగొట్టుకున్నట్టు, సర్వం కోల్పోయినట్టు, మీ సమస్య జరిగిన నాయకుడు మీకు శాంతి దయచేస్తాను, మొత్తం ఏమి లేనట్టే ఉంటాం. ఎప్పుడైతే ఈ సుక్క లోపలికి వెళ్తాదో సింహం నన్ను వదులు ఆడతాను చూస్తా, నన్ను వదులు దానంతా చూస్తా, నన్ను వదులు వదిలేది ఇప్పుడు పట్టుకుంటారు కనుకనే వదులు అని గర్జిస్తూ ఉంటాడు కదండి. పట్టుకుంటారు కనుకనే నన్ను వదులు అనంతటం చేస్తాను, నన్ను వదులు దానంతలు, నన్ను వదిలేసే వరకు ఏమి ఇది శక్తి ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మాభిషేకం. ఎవరంటే పరిశుద్ధాత్మాభిషేకం. వేసుకు వచ్చాడే తెల్లగా పొంగి పాటలు కనుకోపాటులోకి చేసుకొచ్చాడే పాటలు. దాన్ని బట్టి శక్తివంతుడైన రోజులు ఏ శక్తిని బట్టి? ఇంకొకటి ఇల్లాడే ఆ శక్తిని బట్టి. ఈ దాని గారు ఆ శక్తిని బట్టి అంటున్నా. వాడు తనకాడు అంటున్నా ఒకసారి అవకాశం ఏంటి దేవుని సైన్యాన్ని వాడు తిరస్కరిస్తాడా? అయ్యారు నాకు ఒక అవకాశం అన్నాడు. ఎవరితోటి? సౌరాజుడు. అరే బాబు నువ్వు చూస్తే ఇంతే ఉన్నారా, గొర్రెలు కాసుకుని వాడు చూస్తే అజాబాహుడుగా వాడు అన్ని యుద్ధాభ్యాసం చేస్తున్నాడు, వాడు హెల్మెట్ పెట్టుకున్నాడు, కవచం ధరించాడు, పెద్ద పెద్ద ఆయుధాలు పెట్టుకున్నాడు. నువ్వేంటి గొర్రెలు కాసుకొచ్చాడు, టికెట్ కవర్ పట్టుకొచ్చాడు, నువ్వేంటి తనగా చూస్తాను. అసలు నాకు ఒకసారి అవకాశం ఉంది, నేను చూస్తాను. వాడు తనకేంటో, వాడు గర్జనేంటో, వాడు అరుపులేంటో బంద్ చేయకపోతే ఒట్టు. ఆమె హల్లెలూయా. నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు? యెహోవా ఆత్మాభిషేకం కలిగి నా గొర్రెను పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, సింహాన్ని చించి చంపేవాడు. ఆమేన్, హల్లెలూయా. నా గొర్రెను పట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి ఆ ఎలుగు పట్టి చించి చంపినవాడు. వాటిలో ఒకదానిగా వీళ్ళు కూడా నేను చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఓ నీ బాబు చెప్తే ఏంటట్లేదు, వీడు చెప్తే ఏంటట్లేదు. సరే రాని సౌలు గారు ఏం చేశారంటే పాపం ఆయన హెల్మెట్, ఆయన కావచ్చు ఎన్ని ఇస్తే ఓసారి మా అయ్యగారు తడుకున్నారు. ఎవరు తడుకున్నాడు?
దొరుకుతున్నాడు. మన పిల్లలు చూడటప్పుడు పోలీస్ డ్రెస్ కొనేస్తా ఉంటాం. అప్పుడు చాలా బాగున్నాడు. అయితే పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు రెడీమేడ్ దొరుకుతాయి కదా కదండి. ఈ సౌలు గారి హెల్మెట్, అదే శిరస్నానము కావచ్చు, ఈయనకేం అర్థం కాక చిన్నోడిగా అలవాటు కూడా లేదు. అయ్యా వీటి వల్ల నా వల్ల కాదు, వీటి నా గురించి నాకు అవకాశము, నాకు అలవాటు లేదని తీసేసి ఆ ఒడ్డుకి వెళ్ళిపోయి 5 వర్షాలు తీసుకుని ఆ గులియాతు మీద యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మనకు తిరిగి ఆత్మను ఇవ్వలేదండి. ఆమె హల్లెలూయా. అతనికంటే ధైర్యం ఎలా వచ్చిందండి? అతనికంటే ఎంతో హైట్, పర్సనాలిటీ, యుద్ధాభ్యాసము, ఆయుధ సామగ్రి కలిగిన వ్యక్తితోటి తిరిగి యుద్ధరంగంలో యుద్ధభూమిలో దిగుతున్నాడు అంటే అతనికి ధైర్యం కారణం ఏంటంటే ఆయన పొందుకున్నాడు యెహోవా ఆత్మ అతన్ని బలముగా ప్రేరేపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సరే, మొత్తం మన అయ్యే చిన్న కనపట్టుకుని వెళ్ళాడు దావీదు గారు. ఆ చూస్తున్నాడు, చూసినప్పుడు నీకు చూస్తే ఇంత ఉన్నాడు. ఏమరా కర్ర పట్టుకుని వస్తున్నాడు, నీకేమన్నా నేను కుక్క పిల్లలా కనపడుతున్నాను రా, నా దేవతలకు నిన్ను నరికి ఆహారంగా వేసేస్తా. దావీదు గారు అంటారు, చక్కగా మాట్లాడాడు. చూడ ప్రభు దేవుడు 45వ వచనం, నీవు కత్తి ఈటెయు బల్లెము ధరించి నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యులను యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నా. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగ వేతును. ఇశ్రాయేలు దేవుడున్నాడు, దేవుడున్నాడని లోక నివాసులు తెలుసుకున్నట్టు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములు, ఆకాశ పక్షులు, భూములకు ఇట్టు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించుడు కాడని ఈ దండువాళ్ళతో తెలుసుకుందు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించుడని చెప్పి. ప్రభువు దేవుని బిడ్డలారా, మనందరూ తెలుసున్న విషయం. ఎప్పుడైతే అతని దగ్గర ఉన్నటువంటి వరుసల నుంచి లాయ తీసుకెళ్ళి జీవుగా దేవుడు నా పేరిట తిప్పి 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 కొట్టాడు. ఎప్పుడైతే అతనికి ముదురు దగ్గర తగిలిందో, నరకబడిని చెప్పి ఏదైతే పడిపోతుందో అదే రీతిగా తప్పనదులో కోరబడిపోయినట్టుగా చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 50వ వచనంలో మనం చూసినట్లయితే, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, దావీదు ఫిలిష్తీయుడి కంటే బలాఢ్యుడు. ఎక్కడికి వచ్చిందండి బలము? బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ ఈజ్ మై. దేని బట్టి ఏమండి బూస్ట్ ప్యాకెట్ ఉంటుందే, ఇది చాలా వీక్గా ఉంటుంది. ఏమండి హార్ట్స్ ఉంటుంది, ఎందుకు? ఆ ఆట చూసారుగా, ఆ బలం కాదు ఇది. ఏ బలము? యెహోవా ఆత్మ బలముగా ఆయన మీదకి దిగి వచ్చింది కనుక, యెహోవా ఆత్మశక్తిని అతను కలిగి ఉన్నాడు కనుక దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాజుతోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేని బట్టి కొట్టి చంపాడు అంటే చెప్పండి, ఏ ఆయుధమో లేకుండా. దానికి కారణం యెహోవా ఆత్మ బలముగా ఆయన మీద పనిచేస్తున్నాడు. ముగ్గురు వస్తున్నారు. వాడు బోర్లా పడగా నరకబడి చెట్టులో పడ్డారు కదండి, నరకబడి చెట్టులో పడ్డారు. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకుపోయి ఫిలిష్తీయుల మీద నిలబడి వారి కత్తి వరదీసి దానితో వారిని చంపి వారి తలను తెగివేసెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చడం చూసి పారిపోయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన దగ్గర వరుసలు తీసుకుని ఎప్పుడైతే వచ్చాడో దబ్బులు పడ్డాడు. దబ్బులు బోర్లో పడ్డాడు. వెలగల పడ్డాడు, బోర్లో పడ్డాడు, బోర్లో పడగానే ఇంకా దావీదు గారు ఇదే కనుగొనుకున్నాడు. వెంటనే వెళ్ళాడు, వాడి మీద నిలబడ్డాడు. వాడి
వేడికి నరికారు. యుద్ధం యెహోవాదే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప కార్యం అక్కడ జరగగల కారణం, ఇతర సింహాన్ని ఎలుగుబంటి చంపడం కారణం, గొప్ప యుద్ధ సూర్యుడైన ఫిలిష్తీయుని చంపడం కారణం యెహోవా ఆత్మ దాని మీదకి పరమగా దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయన్ని ఇశ్రాయేలుకి శాశ్వతమైనటువంటి రాజుగా దేవుడు ఆయన్ని అభిషేకం కూడా చేశారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యాలు జరగడం గల కారణం ఏంటంటే దేవుడు వారిని ఏం చేశాడు తెలుసండి? తన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత అభిషేకించాడు. యెహోవా మన ధ్యానవశమైన ప్రభువుకు ప్రియమైన దేవుడిలారా, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా గాడిని వెతుకున్న వ్యక్తిని, గాడిని వెంటపోతున్న వ్యక్తిని దేవుడు కనుగొని ఇశ్రాయేలు పరిపాలించే మొదటి రాజుగా అభిషేకించాడు. ఎప్పుడైతే ఆయన ఆత్మ బలముగా దిగి వచ్చిందో సౌలు మీదకి, అతనికి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? నూతన. మనకేమొచ్చింది? ప్రభువా మాకు కూడా నూతన మనసును యెహోవా ఆత్మ ఆయన మీద దిగిరా, బలంగా దిగిరాటం బట్టి యెహోవాను గురించి ఆయన ప్రకటన చేసినట్టు మనం చూస్తాం. ఇక్కడ గొర్రెలు కాసిన వ్యక్తిని చూసాం. ఎవరైనా ఆయన గాడిని వెతుకులేదు. ఈయన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగు గాక. ఇతడే నేను కోరుకున్నాను. దేవునికి మహిమ కలుగు గాక. దేవుడు వీరు కోరుకున్నాడు రాజు కావాలని, లేదా దేవుడే కోరుకున్నాడు కదండి. వాళ్ళలో ఏ యోగ్యత, వాళ్ళలో ఏ అర్హత లేదు. ఆమె ఏదో మెట్రిక్ జాబ్కి వెళ్ళాలనుకోండి, వాళ్ళు కొన్ని అర్హతలు వేస్తారు. హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి, గాలి పీల్చకుండా చాకి ఇన్ని సెంటీమీటర్లు ఉండాలి, గాలి పీల్చుకోవడానికి ఇన్ని సెంటీమీటర్లు ఉండాలి, బరువు ఉండాలి, లాంగ్ జంపింగ్ చేయాలి. కొన్ని అర్హతలో పలానా క్వాలిఫికేషన్ ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. అర్హతలు ఇస్తారు. అర్థాలు బట్టి మీరు ఏం చేస్తారు? అప్లికేషన్ పెట్టుకుంటారు. పలానా ఉద్యోగానికి కొన్ని అర్హతలు ఇస్తారు. ఆ అర్హత ఉంటేనే వాళ్ళు ఏం చేస్తారు? ఆ అర్హతలు ఉన్నా ఆ అర్హతలు కలిగిన వాళ్ళు 10 వేకెన్సీలు ఉంటే 10,000 మంది వస్తారు. మళ్ళీ అక్కడ వాళ్ళు రిటర్న్ టెస్ట్ పెట్టి, ఇంటర్వ్యూ పెట్టి, జల్లి చేసి అప్పుడు ఏం చేస్తారు? వాడిని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళలో ఏ అర్హత లేదు. ఆమె హల్లెలూయా. ఒక వ్యక్తి తప్పిపోయి గాడిని వెతుకుంటూ తిరుగుతున్న వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. ఇశ్రాయేలు రాజుగా ఉండగా అభిషేకించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని ఆత్మ అభిషేకం పరముగా ఆయన దిగి వచ్చిన కొత్త మనసు వచ్చేసి ఆయన బ్రతికే మారిపోయింది, ఆయన జీవితమే మారిపోయింది. దేవుడి గురించి ప్రకటన చేస్తాం. ఆమేన్. మనం ఏ అర్హత ఇప్పుడు వేసిన ఈ సంవత్సరం కొత్త చేస్తాం. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీకోసమే సాక్షాత్మై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీకోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆనందం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రముగా
దేవుడు ఏం చేశాడండి? ఏర్పాటు చేశాడు. ఆయన యొక్క ఆత్మ అభిషేకించడం వారిని వాడుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఏ అర్హత కానీ మనల్ని ఆయన సొత్తు గారు, ఆయన స్వాస్థ్యం గారు, ఆయన ప్రియమైనటువంటి కుమారుడు గారు, కుమార్తె గారు ఉండటానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకుని తన ఆత్మచేత అభిషేకించి తన పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ఆయన అభిషేకించాడో ఆయనకి నూతన స్వభావం వచ్చింది. అటువంటి స్వభావాన్ని దేవుడు మనకి కూడా దయచేసి ఎప్పుడైతే దేవుని అభిషేకించాడో దావీదుని సింహాన్ని చెప్పాడు, ఎలుగుబంటిని చెప్పాడు, ఇశ్రాయేలుకి శత్రువుగా ఉండి శవాన్ని విసురుతున్నటువంటి గొలియాతుని దేవుని యొక్క ఆత్మ మనకు ఒక శత్రువు ఉన్నాడు. వాడు ఎవరు చెప్పండి? అడిగే పేరు సతన అంటే ఇలా మళ్ళీ మళ్ళీ గర్జించి సింహం ఎవరున్నా అని చెప్తారు. వాడిని ఎదిరించే శక్తి మనందరికీ దయచేయు కాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయు కాక. దేవుడి కొద్ది మనం దీవించి ఆశించును కాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. సరే, మేము ఈ స్థానంలో మోకరించాలని చిన్న తీర్మానం చేసుకున్నాం ప్రభా. మీరు మాతో మాట్లాడారు. నీకే స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. వ్యక్తి అయినా దావీదు వ్యక్తి, గొర్రెలు కాదు దావీదు వ్యక్తి. ఏంటి అభిషేకించి ఆలోచన వారు ఏ రీతిగా మార్చబడి లేకపోతే శత్రువులు ఎదుర్కొన్నారు. నాతో శ్రమతో మాట్లాడేది ఎందుకంటే వాటిని ఈ ఛానల్ స్వార్థించినారు. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి, ప్రతి ఒక్కరు కూడా అభిషేకించి, ప్రతి వారిని కూడా శాంతివంతులు చేసి, ప్రతి వారిని ఆలోచన నడిపించి, ప్రతి వారి యొక్క మనసును ఈ రాగ వాటిని పరిపరిచి ప్రతి కుమారుడు